నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో చెరువులు కుంటలన్నీ జలకళ సంతరించుకుంది. మన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే చెరువులన్నీ కూడా జలకళ సంతరించి వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. మనం పెద్దవాగు వద్ద చెక్ డ్యాం వద్ద ఉన్నాం. చూడొచ్చు పెద్దవాగు వద్ద చెక్ డ్యాం ఎలా పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే కొన్ని చెరువులన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 174 చెరువులు తాత్కాలికంగా ధ్వంసమయ్యాయి. 34 చెరువులు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ చెరువులు ధ్వంసం కావడం పూర్తిగా పంటలన్నీ కూడా నష్టం జరిగింది. భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అకాల వర్షం భారీ వర్షం కురవడం పూర్తిగా ప్రకృతి విధ్వంసాన్ని సృష్టించాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో పంటలు నష్టం వాటిల్లింది. వివిధ పంటలు ముఖ్యంగా వరి, మొక్కజొన్న, సోయా, పత్తి పంటలు కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాలకు పూర్తిగా ప్రభుత్వం ఇప్పటి వరకు అంచనా వేస్తామని చెప్పింది. కానీ ఇప్పటికి కూడా ఎక్కడ కూడా అంచనా వేసిన పరిస్థితి లేదు. చూసుకోవచ్చు మనం పెద్దవాగు వాగు ముందర ఉన్నాం. అక్కడ పంట మొత్తం కరకట్ట కూడా తెగిపోయిన పరిస్థితి, పంట కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కొండూరు అదేవిధంగా వాడి గ్రామాల మధ్య భారీగా ముత్యాలమ్మ చెరువు తెగిపోవడం, ఆ ప్రాంతంలో కూడా భారీగా వర్షంకు పంట పొలాలన్నీ కూడా నష్టం వాటాలి. ఆ పంట పొలాల్లో పూర్తిగా ఇసుక మేటలు వచ్చిన పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా పూర్తిగా వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు రావడం, పంటలని నష్టపోవడం, ఇప్పటికి కూడా ప్రభుత్వం అంచనా వేయకపోవడం, నష్టపరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.